అసలు గంగాదేవికి సంతన మహారాజుకి అసలు రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది, వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకున్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. కొంచెం కథలో బ్యాక్ వెళ్దాం అనమాట. ఒకరోజు సంతన మహారాజు గంగా నది ఒడ్డున సంధ్యావందనం చేసుకుంటుండగా గంగాదేవిని చూసి ముగ్ధుడవుతాడు, అంటే ఆకర్షితుడవుతాడు అనమాట. ఆ తర్వాత సంతన మహారాజు గంగాదేవిని ప్రపోజ్ చేసి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. గంగాదేవి 2 కండిషన్లు పెడుతుంది. ఆ 2 కండిషన్లు ఏంటంటే, ఒకటి, నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనే విషయాన్ని మీరు ఎప్పటికీ అడగకూడదు. రెండోది, నేను ఏం చేసినా దానికి ఎందుకు చేసావు, ఏం చేసావు అని ఎదురు ప్రశ్న వేయకూడదని 2 కండిషన్లు పెడుతుంది. ఈ 2 కండిషన్లకి మనోడు మంచి యువకుడు, యంగ్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఒప్పుకునే పెళ్లి చేసుకుంటాడు అనమాట. పెళ్లి చేసుకున్న తర్వాత 1 సంవత్సరం దాటుతుంది. సంవత్సరం దాటిన తర్వాత వీరిద్దరికి ఒక మగ శిశువు జన్మనిస్తుంది అనమాట. గంగాదేవి ఒక మగ శిశువుని జన్మనిస్తుంది. ఆ తర్వాత సంతనుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తన రాజ్యానికి ఒక వారసుడు వచ్చాడనే సంతోషంలో ఉన్న